డ్రిప్ పరికరాలు అందక ఏదైతే పండ్ల తోటలు సాగు చేసుకునే రైతులను అడిగితే తెలుస్తుంది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం. అదేవిధంగా సాగునీరు అందక ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరానికి కూడా అదనపు సాగునీటి సౌకర్యం కల్పించినటువంటి రైతు సోదరులు అడిగితే ఈ గత ముఖ్యమంత్రి గారి నిర్వాహకం తెలుస్తుంది. వేరే వారి పేరుతో ఎక్కించుకొని వారి కార్యకర్తల పేరుతో ఎక్కించుకొని వారు చేసిన గూండాయిజాలు దౌర్జన్యాలు ప్రజలను అడిగితే తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మేల్కొనాలి, అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. ఈరోజు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అనేక విధాలుగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కూటమికి ఈ 3 సంవత్సరాలు సంపూర్ణంగా మీరు సహాయ సహకారాలు అందిస్తే ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి. మొన్ననే ఇక్కడ పుట్టపర్తి దగ్గర దాదాపు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో 10,500 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది. అటు దేశంలో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ గారి మాధవ్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పథంలో అన్ని విధాల సాగునీటి రంగంలో అయితేమి, ఇండస్ట్రియల్ పరంగా అయితేమి, లేకపోతే ఇది మౌలిక సదుపాయాల కల్పన అయితే ఏమి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అయితేమి, రాజధాని నిన్ననే మంత్రివర్గం ఒక నిర్ణయం దాదాపు 2,500 కోట్ల రూపాయలు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వ డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తా ఉంది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఒక్క రోజు ముందు అనుకొని ఈ రకంగా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనము పులివెందుల్లో బైక్ ర్యాలీ పెడితే ఎలా ఉంటుందని మా నాయకులను, తర్వాత కూటమి నాయకులను అడిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ఒక్క రోజు వ్యవధిలోనే ఇంతటి భారీ కార్యక్రమం అంతా మా కార్యకర్తలు కానీ, అలాగే బీజేపీ నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ, అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఇంత ప్రోగ్రాం ఒక్క రోజులో అరేంజ్ చేసినందువరకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరూ చూస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైంది, అసలు 2 సంవత్సరాలైంది. ఇప్పుడే మేల్కొని ఏదో రేపు వెన్నుపోటు దినమని ఇక్కడ ఒక కార్యక్రమం చేపడతా ఉన్నారట. నేను వాళ్లకు సూటిగా అడుగుతున్నా, ఏదైతే పెన్షన్ మేము సూపర్ 6 లో చెప్పిన విధంగా 3,000 నుంచి 4,000 రూపాయలు ఒక్కటేసారి పెంచామా లేదా? మీ జగన్మోహన్ రెడ్డి గారు 2,000 నుంచి 3,000 పెంచేదానికి 5 సంవత్సరాలు టైం తీసుకొని దానికి 250 పెంచుతూ పోతా అన్నాడు. అదే మా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 నుంచి 4,000 రూపాయలు ఒక్కటేసారి సింగిల్ షాట్ లో పెంచాడా లేదా? మీరు 250 పెంచుతూ పోయింది మీది వెన్నుపోటు, మాది కాదు. అలాగే రెండో విషయం, మీరు ఏదైతే పథకం అమ్మఒడిని పెట్టినారో, తర్వాత ఇదే ఎంపీ గారు వదిలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సతీమైనటువంటి భారతమ్మ గారు ఎర్రగుంట్లలో మాట్లాడుతూ, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పడిగిపోతుంటే జగనన్న మీకు అమ్మఒడి ఇస్తాడని చెప్పిందా లేదా? అదే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానే తల్లికి వందనం అని పేరు మార్చి ఎంతమంది స్కూలు పిల్లలు పోతుంటే అంతమందికి తల్లికి వందనం వేచామా లేదా? ఒక ఎగ్జాంపుల్, బగ్గన్న గారిపల్లిలో ఒక తల్లికి 5 మంది బిడ్డలై 5 మంది స్కూల్కు వెళ్తుంటే వేంపల్లి మండలంలో 5 మందికి కూడా తల్లికి వందనం పథకం వర్తింపజేసే ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది. ఏమి వెన్నుపోటు? భారతమ్మ గారు పిల్లలందరికీ ఇస్తామని చెప్పి ఒకరికి చెప్పింది వెన్నుపోటా, లేక చంద్రబాబు గారు తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు పోతుంటే అంతమందికి ఇస్తాననేది అసలు వెన్నుపోట? ఇక్కడ ఉండే వాళ్ళు మా కార్యకర్తలు ఉన్నారు,
తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వినండి. మీ సతీమణులు కానీ మీ సోదరీమణులు కానీ ఆర్టీసీ బస్సు ఎక్కితే అక్కడ టికెట్ డబ్బులు పెట్టి టికెట్ కొంటారా, మీరు ఫ్రీగా పోతారా? మీరే చెప్పండి. ఇచ్చిన వాగ్దానం అమలు పరిచే విధంగా తర్వాత మా కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఏదో వెన్నుపోటు. అలాగే మహిళలందరికీ దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పినాం. ఇప్పటికి 2 సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏ హామీ మేము నిలబెట్టుకోలేదు. ఒక నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నారు. మీరు మేనిఫెస్టోలో క్లియర్ గా చూడండి. మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు బార్ నిరుద్యోగ వృత్తి. ఈరోజు అనేకమైనటువంటి పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోకేష్ బాబు ద్వారా కానీ చంద్రబాబు నాయుడు చూసి వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే అప్పుడు నిరుద్యోగ వృత్తి కూడా అమలు చేస్తామని లోకేష్ బాబు గారు చెప్తున్నారు. ఇంకా ఎక్కడ మేము వెన్నుపోటు పొడిచాం, మీరు రేపు ఏమని మీరు వెన్నుపోటు తినమని మాట్లాడుతున్నారు. ఇక పులివెందుల విషయానికి వస్తే ప్రజలారా ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. పులివెందుల మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి అటు కాంగ్రెస్ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పాలకవర్గం పాలన చేస్తానే ఉంది. ఇక్కడ ఉండే ప్రజలు కానీ ఇంకోరు కానీ ఎక్కడన్నా కానీ ఏదన్నా ఒక రియల్ ఎస్టేట్ పెరగడం కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడడం కానీ ఇన్ని మౌలిక వసతులు ఉండేప్పుడు మన ప్రాంతానికి కూడా వచ్చి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేరాలనా లేదా? ఎవరే కానీ ఇక్కడికి వచ్చి చేరిన సందర్భమే లేదు. వీళ్ళ అభివృద్ధి అంటే వీళ్ళ హయాంలో పేమెంట్ కడతారు అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ, మళ్ళా పేమెంట్ వాళ్ళే తీసేస్తారు, మళ్ళా రెండోసారి పేమెంట్ అని కడతారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పాత బస్ స్టాండ్ లో పెడతారు. విగ్రహం పెట్టి సంవత్సరం అయితేనే మళ్ళా విగ్రహం కొట్టేసి ఆ విగ్రహం కూలదోసి మళ్ళీ ₹1 కోటి 2 కోట్లు పెట్టి మళ్ళా విగ్రహం కడతారు. తర్వాత ఇది వాళ్ళు చేసిన పరిపాలన. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు బోటింగ్ పెట్టాలని దాదాపు ₹100 కోట్ల ఖర్చు పెట్టి అది కూడా నీళ్లు ఎర్రబల్లి చెరువు నుంచి నీళ్ళు ఇస్తామని చెప్పి 100 కోట్లు అంతా ఖర్చు పెట్టి దాని అంతా కూడా వృధా చేయడం జరిగింది. అసలు ఎర్రబల్లి చెరువుకు మేము వచ్చి కేవలం ₹20 లక్షల మా సొంత నిధులు వెచ్చించి ఎర్రబల్లి చెరువు నింపినాం. అది కూడా మీకు చేతగాక దాంట్లో బోటింగ్ ఏర్పాటు చేస్తామని దాదాపు ఒక 80 నుంచి 150 కోట్ల రూపాయలు వాళ్ళ అనుమతులకు దోచిపెట్టినది ఇది వాస్తవమా కాదా? ఇదే మీరు చేసే అభివృద్ధి కానీ ఇంకోటి కానీ? మీరు పొరపాటున చిన్న రంగాపురం కానీ పెదరంగాపురం కానీ వెంకటాపురం కానీ తర్వాత యలమారపల్లె కానీ బాపనపల్లె కానీ పోతే ఈసారి మున్సిపాలిటీలో ఓట్లాడగానే పోతే లేడీస్ పరకలు పట్టుకొని కొట్టకుండా ఇప్పుడు అడగండి. మీరు అంత దారుణమైన పరిస్థితులు ఆ పల్లెల్లో చేసి పెట్టారు. మీరు అసంపూర్తిగా ఉండేటి అన్నీ కూడా మేము తప్పకుండా పూర్తి చేస్తామని కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది, మొత్తం ఈ పులివెందులకు ఏమేమి ఉన్నాయని తీసుకున్నాడని చెప్పడం అంటే ఇంత దారుణాతి దారుణం. అంటే మీకు డబ్బులు వచ్చే పనులు అన్నీ ముందు చేసుకొని దాంట్లో ఆ పనుల్లో డబ్బు అంటే పని చేసి డబ్బులు వచ్చే పనులన్నీ కూడా లేట్ చేసి ఇంతటి ఘోరంగా ప్రజలంతా కూడా తర్వాత ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంకొక విషయం, పులివెందుల్లో ఈరోజు అంతా కూడా వ్యాపారస్తులు ఉండే ఏరియా నుంచే మాట్లాడుతున్నాం. మా పరిపాలన తెలుగుదేశం పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది. పులివెందుల్లో ఏ వ్యాపారస్తుని మీద అయినా కానీ ఎవరన్నా కానీ దౌర్జన్యం కానీ రౌడీజం కానీ ఇట్లా చేసి మిమ్మల్ని ఎవరైనా బెదిరించిన సంఘటన ఏదన్నా ఒక్కటి ఉంటే, ఒక్క సంఘటన ఏదన్నా ఉంటే నాకు చెప్పండి. అంత ప్రశాంతంగా పులివెందుల్లో వ్యాపారస్తులందరినీ చూసుకున్నాం. కామన్ మ్యాన్ సామాన్య ప్రజల మీద ఎక్కడన్నా కానీ చిన్న దౌర్జన్యం కానీ మేము ఏదన్నా కానీ టార్గెట్ చేసి, మాకు వాళ్ళ అపోజిషన్ అయిండొచ్చు, మేము వాళ్ళని టార్గెట్ చేసి పోలీసు వాళ్ళతో ఏదైనా చేపించి ఇబ్బంది పెట్టి టార్గెట్ చేసిన సంఘటన కూడా ఒక్కటి లేదు. 2 సంవత్సరాలు అయింది పరిపాలన స్టార్ట్ అయ్యి, ఎక్కడా కానీ ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కానీ ఒక్క రాజకీయ హత్య కానీ ఎక్కడన్నా ఉందేమో మీరు చెప్పండి. అంత ఇదిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మెయింటైన్ చేస్తూ, అంతకుముందు మీ హయాంలో మట్కా ఇటుకా చేస్తారు డానీనా బానీనా ఉండి ఫ్లెక్సీలు వేస్తా అన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు అతను? నగర బహిష్కరణ చేయించే అతనికి గుర్తుపెట్టుకోండి, అదే మా క్యారెక్టర్.
నాకు కొంచెం మా వాళ్ళకు మా నాయకులకు కొంచెం ఇబ్బంది అయినా కూడా మంచి ఆఫీసులు అనేసాం. ఆ తర్వాత మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇట్లా ప్రతి విషయంలోనూ మేము ఆచితూచి మాట్లాడుతూ ఆచితూచి వ్యవహరిస్తా. అలాగే పులివెందుల ప్రజలకు కూడా మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి వాళ్ళ హయాంలోనే ఉంది. ఇందాక శశి గాని వాళ్ళు చెప్పారు, ఏదైనా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే మన రాష్ట్ర పరిస్థితి కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఏ రకంగా అయితే పరుగులు పెడుతుందో, ఇంకా 3 సంవత్సరాలు మాకు టైం ఉంది. ఒక్కసారి మీరు ఆ పరిపాలన అంతా చూశారు. ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తే ఈ పురపాలక సంఘాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతామో ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఇన్నాళ్ళు వాళ్ళ పరిపాలన చూసినారు. ఒక్క అవకాశం మాకు కూడా ఏంటి, ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉండేది మాదే కాబట్టి మీరు మా వాళ్ళని గెలిపిస్తే మేము ఏదైనా ఫండ్స్ తీసుకొని పులివెందుల ప్రాంత అభివృద్ధి కాముకులైతే పులివెందుల ప్రజలు తప్పకుండా ఆదరించండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే మొన్నొచ్చి ఏదో ప్రజా దర్బార్ పెట్టాడన్నారు. ఆయన ప్రజా దర్బార్లో ఒక ఎంఆర్ఓ ఒక ఎస్పీకి కానీ ఒక కలెక్టర్కి కానీ ఏమైనా ఫోన్ చేసిన సందర్భం ఉంది? ఎవరైనా వైఎస్ఆర్ వాళ్ళు ఉంటే చేయెత్తి చెప్పండి. ఏమి వాటికి పోతానే 3 నెలలు అక్కడికి పోతానే 3 సంవత్సరాలు గట్టిగా కన్ను మూసుకోండి, మన ప్రభుత్వం వస్తుంది, అది చూస్తా ఇది చూస్తా. ప్రభుత్వం వచ్చే సమస్య లేదు. ఒకవేళ ఏదన్నా అట్లా ఉంటే ఆయన తాడేపల్లిలో ఉంటాడు, హెలీప్యాడ్ కాడ ఎంటర్ కావాలని అవినాష్ రెడ్డి శంకరెడ్డి పేరు రాపేయాల. మీ పరిస్థితి అదేనే. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. లాస్ట్ 5 సంవత్సరాలు ఎంతమంది జగన్మోహన్ రెడ్డిని కలిసినారు, ఎంతమందికి వీళ్ళు పాసులు ఇప్పించారు. అది కూడా వీళ్ళ గురించి చెప్పే వాళ్ళకి ఇవ్వరు. వీళ్ళకు వ్యతిరేకంగా చెప్పే వాళ్ళకు నో పాస్, నో హెలిప్యాడ్, నో ఎంట్రీ. వీళ్ళకు అనుగుణంగా చెప్పే వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి. ఇంకా ఈయన ప్రజా దర్బార్ ఏంది, ఆ తర్వాత ఈయన చేసేది ఏంది. ఇంకొక విషయం, ఎంపీ గారికి మన ఏదో పులివెందుల కన్నె వేస్తాను అని నన్ను మాట్లాడాడు. మీ సొంత అన్న ఇంట్లో ఉండి మీ అన్న ఎంబడి 5 సంవత్సరాలుండి మొత్తం రాష్ట్ర ఖజానానంతా దోచి ఆయన ఎవరు ఎప్పుడు వెనకంబడి ఉండే కేఎన్ఆర్ వాళ్ళ భార్య పేరుతో బ్యాంక్ అకౌంట్ లో 19 కోట్ల రూపాయలు ఉందంటే, ఒక పిఏ దగ్గర అంత డబ్బు ఉందంటే ఇంకా ఈయన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎంత సంపాదించిండాలా, ఎంత దోచిపెట్టిండాలా చెప్పండి. ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. నన్ను ఏందో పులివెందుల కన్నం వేసినారని మాట్లాడుతాను. మీ ఇంట్లో ఉండే మనిషి రాష్ట్రానికే కన్నం వేసినాడు, దాని గురించి మాట్లాడండి. నీకు దమ్ముంటే కేఎన్ఆర్ అవినీతిపడా, కేఎన్ఆర్ మంచోడా అని నువ్వు ధైర్యంగా సర్టిఫై చేయబడు. మా గురించి మాట్లాడడం కాదు. మీ అన్న ఇంట్లో గోతులు తగినారు, ఆ గోతులు పుడిచేది తెచ్చుకో. ఇంకొకటి చివరగా పులివెందుల ప్రజలకు కూడా అప్పీల్ చేస్తాను. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇదే మా భాషాన్ని కానీ మా బుక్కా భాస్కర్ను పిలిచి ఏదో జాబ్స్ కదా ఇస్తానట్టు మీరు నామినేషన్ వేస్తారంట. తర్వాత మీకు గంజాయి కేసు కావాలా, అంత మట్కా కేసు కావాలా, క్రికెట్ బెట్టింగ్ కేసు కావాలా, యాది కావాలా మీరే తేల్చుకోండి అని మాట్లాడారు. ఇదే పోలీసులు. మేము ఆ రకంగా కూడా చేయం. మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఏ రకంగా నామినేషన్ వేసి మీరు ఎలక్షన్ జరుపుకున్నారో అదే రకంగా నామినేషన్లు ఇచ్చి పులివెందుల ప్రజల మద్దతు మాకుంది. వాళ్ళు కూడా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా. ఒక్కసారి పులివెందుల ప్రాంతం వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా అధికారం ఇస్తే వీళ్ళ పాలన కూడా ఎలా ఉంటుందో చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి నీకు దమ్ముంటే ఈసారి పులివెందుల మున్సిపాలిటీని నిలబెట్టుకోని కూడా నీకు చేతనైతే ఈసారి పులివెందుల మున్సిపాలిటీ నువ్వు నిలబెట్టుకో. అప్పుడు మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడదామని కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తూ ఇంతటి భారీ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.